అందరికీ నమస్కారం. ఈ అల్ ఖమైనీ గడి చచ్చిన తర్వాత అనకూడదు కానీ ఆ దేశంలో ఉన్న వాళ్ళు సంబరాలు చేసుకుంటే మన దేశంలో ఉన్న వాళ్ళు వచ్చేసి ఖమైనీ గడి అన్యాయంగా చంపారంటూ నిరసనలు నానా హాడావాడు. నిజంగా సెపరేట్ వీడియో ఇద్దాం అనుకున్నాను, బట్ నాకు చిరాకు వస్తుంది ఇటువంటి టాపిక్లు. బట్ సింపుల్గా చదువు. మన పెహల్గామ్ అటాక్లో అడిగి మరి మన హిందువులకు సంబంధించేసి పురుషాన్ని సుంతి చేశారు, అది చూసి మరి వాళ్ళు హిందువులా కాదని చెక్ చేసి మరి ఘోరంగా చంపితే ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లో ర్యాలీలు చేసింది లేదు, నిరసన తెలియజేసింది లేదు. ఈరోజు అక్కడ ఇరాన్లో ఘోరంగా ఆడపిల్లల మీద ఆంక్షలు పెట్టి ఆడవాళ్ళ మీద హెరాస్మెంట్ చేస్తున్నటువంటి ఈ ఖమైనీ గడిని చంపితే ఇక్కడున్న వాళ్ళు గుండెలు బాదుకుంటూ నిరసనలు ర్యాలీలు. ఇరాన్లో ఉన్న ప్రజలేమో సంబరాలు చేసుకుంటుంటే ఇక్కడ వాళ్ళు మరి ఎందుకు ఇలా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఇంత కోరికగా ఉంటే హ్యాపీగా పాకిస్తాన్కో ఇరాన్కి వెళ్ళి బతకొచ్చు కదరా బాబు, ఎందుకు ఇండియాలో ఉండి ఈ రకం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఇక ఇప్పుడు మొన్న ఏమనుకున్నాం మనం, స్కూల్ మీద దాడి జరిగింది మాత్రం ఘోరం అనుకున్నామా? ఇది ఏ స్కూల్? అది ఆడపిల్లల స్కూల్. ఇక్కడ ఈ ఖమైనీ గాడిని ఎలా చంపారంటే సపరేట్ వీడియో వేస్తే ఇందులో సింపుల్గా చెప్తాను. ఖమైనీ గాడు వాడి కూతురు, అల్లుడు, కోడలు, మనవడు ఉన్నటువంటి ఇంటిని ఎగ్జాక్ట్గా మ్యాప్ చేసి మామూలు కూడా కాదు వాడితో పాటు ఉన్నటువంటి డిఫెన్స్ చీఫ్ ఏంటి సలహాదారు మొత్తాన్ని వేసి పడేశారు. కొన్ని క్షణాలలోనే అప్రాక్సిమేట్లీ 400 మంది చాలా ఇంపార్టెంట్ లేసి పడేశారు. అంత క్లారిటీగా యాక్యురసీతో ఉన్నటువంటి వీళ్ళు ఆడపిల్లల స్కూల్ మీద బాంబులు వేస్తారండి. అసలు వాళ్ళు వేసిన మిసైల్స్, బాంబులు, డ్రోన్లు వీళ్ళు అక్కడ గుద్దుకుంటాయండి. అసలు ఇంకో చిన్న లాజిక్ చెప్తా. ఇరాన్ మీద గతంలో ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ కలగలిపి, ఇజ్రాయెల్ వాళ్ళది మొసాద్, అమెరికా వాళ్ళది CIA, ఇలా రహస్య ఏజెన్సీలు రెండు కలగలిపి చేసిన ఆపరేషన్స్లో భాగంగా అసలు న్యూక్లియర్ సైంటిస్టులు లేపి అవతలేశారు. ఓన్లీ వాడినే కారులో ఉంటే వాడు అక్కడనే చంపారు. వాళ్ళ ఆవిడకి ఏం కల పక్కనే ఉన్నా కానీ. మొన్న ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ ఇంట్లో ఉంటే ఓన్లీ వాడు మంచం వాడు మాత్రం లేపేశారు, ఎవరికి ఏం కాల. తర్వాత మొన్న మధ్య ఇరాన్లో వచ్చేసి అనుస్థావరం రహస్య పత్రాలకు సంబంధించినవి వేరే చోట పెడితే ఓన్లీ అవి మాత్రం తీసుకెళ్ళిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎలా చెప్పాలంటే పాయింట్ బ్లాంక్లో పెట్టి కూడా లేపేయగలరు. ఎక్కడ 100 కిలోమీటర్ల అవతల నుండి కూడా. ఎవరు? ఈ ఇజ్రాయెల్ వాళ్ళు అండ్ అమెరికా వాళ్ళు. అటువంటిది అంత యాక్యురసీతో ఉన్నటువంటి వీళ్ళు ఎలాగండి పిల్లల స్కూల్ మీద దాడి చేస్తారంటే అది ఇరాన్ వాడు వాంటెడ్గా చేశాడు. అది కూడా అబ్బాయిలకి ఏం కాదు, ఆడపిల్లలు చచ్చినా పర్లేదు. ఆడపిల్లలకు సంబంధించి 9 సంవత్సరాలకి పెళ్ళి, ఆడపిల్లలకు సంబంధించి విడాకులు తీసుకోవద్దు. ఒకవేళ మొగుడు చేస్తే తండ్రి దగ్గర బతకాలి, పెళ్ళిళ్ళు ఉండవు, వాళ్ళు చదువుకు మళ్ళీ ఆంక్షలు, హిజాబ్ ధరించాలి, బయటకు వచ్చడం మొత్తం కప్పుకోవాలి. అండ్ వాళ్ళకి చెప్పే సాక్ష్యం వచ్చేసి మగవాడు చెప్పే సాక్ష్యం సగమే చెల్లిద్ది. ఇలా ఆడవాళ్ళని బానిసల కన్నా దారుణంగా చేసినటువంటి వాడు, ఆ రకంగా వేధిస్తున్నటువంటి వాడు ఆ ఖమైనీ గాడు, ఆడవని ఇరాన్ ప్రభుత్వం. అటువంటి వరస్టగాడు చస్తే అక్కడున్న ఆడపిల్ల సంబరాలు చేసుకుంటూ ఉంటే ఇక్కడ మీరు ఎలారా నాయన బాధపడుతున్నారు, నిరసనలు చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల స్కూల్ మీద దాడి చేసి ఆడపిల్లని చంపేస్తే దాడిని ప్రపంచానికి సంబంధించి ఇజ్రాయెల్, అమెరికా చేసిన చూపించి సింపతి కొట్టవచ్చు అన్నటువంటి దరిద్రమైన నీచమైన ఆలోచన కాదా అది? అవునా కాదా? ఇరాన్ వాడే కావాలని ఆడపిల్లల మీద దాడి చేశాడని నేను అంటాను. మీరేమంటారు? ఒకసారి క్రాస్ చెక్ చేసి కింద కామెంట్లో తెలియచేయండి.